గోదావరిలో లాంచ్ మునిగిన ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు ఆధునిక యంత్రాల సహాయంతో మృతదేహాలను బయటకు తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో 3-4 గంటల్లో సెర్చ్ ఆపరేషన్ పూర్తవుతుందంటున్న అధికారులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. గోదావరిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 36 మంది వరకు గల్లంతైనట్టుగా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అయితే గుర్తించారు. ప్రస్తుతం మనం ఘటన జరిగిన చోట ఉన్నాం, చూడొచ్చు. ఇదే ప్రాంతంలో నిన్న సాయంత్రం దేవీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. రెస్క్యూ టీం మొత్తం ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా అక్కడ ఎక్కడైతే పడవ మునిగిపోయిందో లాంచి, అక్కడ మొత్తం ఈ రెస్క్యూ టీములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ప్రధానంగా అక్కడ లాంచి మునిగిపోవటాన్ని అయితే గుర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని బయటికి తీసుకురావడానికి సంబంధించి అయితే శత విధాల అన్ని శాఖలు కలిసికట్టుగా అయితే ప్రయత్నిస్తున్నాయి. కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం అయితే అక్కడ ఉంది. ఎందుకంటే ఆ లోపల పడవ పూర్తిగా 50 అడుగుల వరకు మునిగిపోయిన కారణంగా దాన్ని బయటికి తీసుకురావడం అనేది కొంతవరకు కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో నేవీకి సంబంధించిన హెలికాప్టర్ను కూడా ఉదయం నుంచి కూడా తీసుకొచ్చారు. నది ప్రాంగణం మీదుగా నదికి సంబంధించి ఏదైతే ఈ బోట్లు లాంచీలు ప్రయాణిస్తాయో దానికి పరిసరాల్లో మొత్తంగా నేవీ హెలికాప్టర్ని అయితే తిప్పుతున్నారు. అక్కడ ఏ విధంగా మునిగిపోయిన లాంచీని బయటికి తీసుకురావటం వీలవుతుంది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నేవీ హెలికాప్టర్ ద్వారా అయితే పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 సార్లు ఆ క్రేన్ల సహాయంతో తాళ్లను కట్టి కింద నుంచి మునిగిన లాంచీని బయటికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి మాత్రం పూర్తి స్థాయిలో సఫలం అవ్వలేదనే చెప్పాలి. సుమారు 10 గంటలు కావస్తుంది. నిన్న సాయంత్రం 5:30 నుంచి 6 గంటల సమయం మధ్యలో లాంచీ మునిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సమయం 9:30 వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ లాంచీ ఎక్కడ మునిగిపోయిందనే దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉంది. అది ఎక్కడ మునిగిపోయిందనే దాన్ని ప్రాంతాన్ని అయితే గుర్తించారు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదే ఈ గోదావరి నదిలో ఈ రూట్లోనే పడవ వెళ్ళటం జరిగింది. ఇక్కడే మునిగిపోయింది. ఎందుకంటే నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున ఈదురు గాలులు రావటం, అదేవిధంగా కొంత నది మీద, గోదావరి నది మీద కొంత ఈదురు గాలులు రావటం, సుడిగుండాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ లాంచ్ అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఘోర ప్రమాదంగా చెప్పొచ్చు. ఇదే లాంచ్ 1991-92లో 50 మంది ప్రయాణికులతో ఇక్కడున్న అమ్మవారి గుడికి వెళ్తున్న సమయంలో కూడా మునిగిపోయింది. అప్పుడు కూడా 50 మంది జల సమాధి చూడొచ్చు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ శాఖకు సంబంధించిన అన్ని బృందాలు కూడా ఘటన జరిగిన లాంచ్ ఎక్కడైతే మునిగిపోయిందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. గజ ఈతగాల సాయంతో ఇప్పటికే లోపలకు కూడా పంపించారు. లోపల ఎంత అడుగున లోతున లాల్చి మునిగిపోయింది అనే దానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన పరిస్థితుల నేపథ్యంలో దాన్ని బయటికి తీసుకురావడానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో రెస్క్యూ టీంలు అయితే పనిచేస్తున్నాయి. మనం చూడొచ్చు. ఆ ఘటన జరిగిన, ప్రమాదం జరిగిన ఆ ప్రాంతానికి సంబంధించిన సమీప ప్రాంతం అంతా జన సందోహంతో నిండిపోయింది. ఎందుకంటే సుమారుగా ఇప్పటి వరకు ప్రాథమికంగా 36 మంది గల్లంతైన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ వారి ఆచూకీకి సంబంధించి అధికారికంగా ఏదైనా స్పష్టత వస్తుందనే ఒకే ఒక్క ఆశతో అందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుమారు 300 నుంచి 400 మంది సిబ్బంది, ఉన్నతాధికారులు, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఫైర్ శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడే కేంద్రీకృతం అయ్యారు. చూడొచ్చు మనం. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు గగనతలంలో నేవీ హెలికాప్టర్ ద్వారా దీన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు నదిలో రెస్క్యూ టీముల ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. అవసరమైతే వేరే లాంచీల ద్వారా కూడా మునిగిపోయిన లాంచీని బయటికి తీసుకురావడానికి సంబంధించి మిగతా లాంచీలను కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇదే ప్రధానంగా మనం చూడొచ్చు. ఇదే ఈ ప్రమాదం జరిగిన గోదావరి నదికి సంబంధించి ప్రయాణించిన నది భాగం ఏదైతే ఉందో ఇదంతా చాలా విశాలమైంది. పెద్ద ఎత్తున లాంచీలు నిత్యం కూడా తిరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి 50 మందిని ప్రయాణికులతో వెళ్తా జల సమాధి అయిన అదే పడవని మరమ్మతుల నిమిత్తం తీసుకున్న కాజా అనే వ్యక్తి నిన్న
ఇదే నదీ ప్రాంగణంలో తీసుకెళ్తే ఘోర ప్రమాదానికి కారకుడే. అతను ఇప్పటికే వెళ్ళి పోలీసులు కూడా లొంగిపోయిన నేపథ్యంలో ఇంకా 10 గంటలు అవ్వస్తున్నప్పటికీ ప్రమాదం జరిగి మునిగిపోయిన వాళ్ళకి సంబంధించి స్పష్టమైన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మనతో పాటు మాట్లాడడానికి ట్రైబల్ శాఖ నుండి సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి నుండి కూడా ట్రై చేస్తున్నారు. ఎలా ఉన్నాయి సహాయక చర్యలు, ఎలా కొనసాగుతున్నాయి? అంతా మా రంపచోడవరం ఐటీడీపీఓ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా అన్ని శాఖలు ఇక్కడ నిన్న సాయంకాలం న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ, దానికి సమీక్షిస్తూ, దానికి ఏమేమి కావాలో సామాన్లు అన్నీ కూడా సమకూర్చి చర్యలు చేపడుతున్నారు. దగ్గరికి ఇప్పుడు పాయింట్ దొరికింది. ఇప్పుడు తీయటానికి సిద్ధంగా ఉన్నారు. బయటకు తీయడానికి లాంచీకి సంబంధించి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సుమారుగా ఇప్పుడు 10 గంటల నుండి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. సుమారు ఇంకో 2-3 గంటల్లో బయటకు వచ్చే ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. క్రేన్ కూడా ఆల్రెడీ పెద్ద క్రేన్ మార్నింగ్ అంతా కూడా లాంచీలు పెట్టి తీయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తారులు దిగిపోయి రాలేదు. ఇప్పుడు పెద్దది క్రైమ్ కూడా ఆల్రెడీ వచ్చిందండి. అది రావటం వల్ల ఇప్పుడు దాని ప్లేస్ కూడా స్టే చేశారు కాబట్టి మినిమం 2-3 అవర్స్ లో బయటకు తీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. చూడొచ్చు, మొత్తంగా 10 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆ మునిగిపోయిన లాంచీకి సంబంధించి అది బయటకు తీసేటప్పుడు 2 సార్లు ప్రయత్నించినా అది కదలటం వల్ల తీయలేని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు భారీ క్రేన్ తీసుకొచ్చారు. భారీ క్రేన్ సహాయంతో ఆ పాయింట్ ని కూడా లాంచీ మునిగిపోయిన ప్రాంతాన్ని గుర్తించి లాంచీని కూడా గుర్తించాం కాబట్టి మరో 2 గంటల సమయంలో లాంచీని ప్రమాదానికి గురైన లాంచీని అయితే బయటకు తీసుకురావడం జరుగుతుందని చెప్పి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ట్రైబల్ శాఖకు చెందిన స్టాఫ్ చెప్తున్నారు. మరోవైపు ఆ లాంచీని బయటికి తీసుకువస్తేనే ఎంతమంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు లేకపోతే గల్లంతయ్యారనే విషయానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు బాధిత కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం లాంచీని బయటికి తీసుకురావడానికి సంబంధించి ఎదురు చూసి కూడా చెప్పచ్చు. గతంలో 1992లో ఒకసారి ఇదే విధంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో 36 మంది వరకు అయితే గల్లంతైనట్టుగా కూడా ప్రాథమికంగా అయితే అధికారులు గుర్తించారు. ఇంతవరకు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నా లాంచీని బయటకు తీసే ప్రక్రియ అయితే కొనసాగలేదు. అది ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడొచ్చు, ఇదే ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో కొంతవరకు శోభాయమానంగా ఉన్న నేపథ్యంలో ఈ నదీ ప్రవాహాన్ని, నదీ విహారాన్ని ఎక్కువ మంది కూడా ఆస్వాదిస్తారు. అందులో భాగంగానే రాష్ట్రంలోనే కాకుండా వేరు ప్రాంతాల నుంచి కూడా వచ్చి గోదావరిలో ఆ లాంచీల ప్రయాణాన్ని కూడా ఇష్టపడుతూ ఎంతో మక్కువగా కుటుంబ సభ్యులతో ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు. అయితే ఈ ప్రయాణం ప్రస్తుతం ప్రాణాల మీదకి తెచ్చే విధంగా మారుతోంది. కరెక్ట్ గా ఈ లాంచీ మునగటానికి 4 రోజుల ముందుగానే ఒక లాంచీ కూడా అగ్ని ప్రమాదానికి గురైంది. నిబంధనలకు పూర్తి స్థాయిలో దూరంగా వీటి నిర్వహణ ఉన్న కారణంగానే ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. చూడొచ్చు, తీర ప్రాంతం నిండా కూడా అన్ని లాంచీలని మనం స్పష్టంగా చూడొచ్చు. అంటే ప్రయాణికులు ఎక్కువ రద్దీ, అదేవిధంగా విహారయాత్రలకు వచ్చేవారి రద్దీ ఎలా ఉంటుందనేది ఈ లాంచీలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా విహారయాత్రలు పాపికొండలకు వెళ్లే మార్గానికి సంబంధించి పెద్ద ఎత్తున లాంచీలు ఇదే మార్గంలో వెళ్లే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ అయితే కొరబడుతుంది. 4 రోజుల వ్యవధిలో ఒక ఘోర ప్రమాదం తప్పిన నేపథ్యంలో అగ్ని ప్రమాదానికి ఆహుతైన డ్రైవర్ అంతా కూడా అప్రమత్తత అవడం కారణంగా పడవ పూర్తి స్థాయిలో భస్మీపటలం అయినప్పటికీ ఒక ప్రాణ హాని కూడా జరగలేదు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న కొద్ది రోజుల్లోనే 3 రోజుల వ్యవధిలోనే ప్రస్తుతం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన దానికి పక్కనే మనం ఉన్నాం. చూడవచ్చు, స్పష్టంగా కూడా ఆ రెస్క్యూ టీములు ఇంకా అయితే ఆ లాంచీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మనతో పాటు ఒక లాంచీకి సంబంధించి పడవ నడిపే వ్యక్తి మనతో ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? ఇప్పుడు ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గతంలో చూసారు ఎప్పుడైనా? గతంలో అంటే సార్ నేను 87లో చూసాను సార్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అసలు ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఏంటి కారణం? ఏంటంటే సార్, మనకి ఏంటంటే పల్లెటూరులోను కొండల్లో నివాసించిన వాళ్ళకి ఏంటంటే రావడానికి పోవడానికి అంటే సౌకర్యం లేక ఈ పడవ కానీ పుట్లు కానీ మోటార్ బోట్లు కానీ దీని మీదే వాళ్ళకి అవతల నుండి ఇవతలకి రావాలి, పనులకి రావాలి, కాలేజీకి రావాలి, స్కూల్కి రావాలి, మెడిసిన్కి రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి వస్తుంటారు. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎక్కువ మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. సరే, ప్రమాదాలకు కారణం ఏంటంటే తోలటం సరిగ్గా రాకపోవటమా, నదీ ప్రవాహాన్ని అర్థం చేసుకోకపోవటమా, ప్రకృతి ఈదురుగాలు లాంటి వాళ్ళు జరగడం వల్ల ఎలా?
అది కారణం సార్, అది అనుకుంటారు కానీ ఏ డ్రైవర్ కానీ ఏ సుంకాన్ని పట్టే నాయకుడు కానీ అలాగా చేయడు, తలంచుకోడు అలాగ అవ్వాలని. అంటే ఇప్పుడు మొన్న చూస్తే 3 రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఒక పడవకు సంబంధించి లాంచీలో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న చూస్తే ఎదురుగాలుల కారణంగా మునిగిపోయింది. ఇదంతా ఎవరు తప్పితంగా చూడొచ్చు? అంటే సరిగ్గా నిర్వహణ ఉంటుందంటారా? దాని మీద ఏంటంటే ఓనర్కి మీద డిఫెండ్ ఉంటుంది సార్. అంటే ఎవరు తప్పు ఉంటుంది అంటారు? తప్పు అంటే డ్రైవర్ది తప్పు ఉండదు. వాడిని టికెట్లు తీసుకొని ఎవరైతే లాంచీల మీద కూర్చొని పెడతారో వాళ్ళకి ఏంటంటే సిగరెట్లు తాగొద్దు, ఇచ్చేయద్దు అనే వాళ్ళకి, ధూమ్రపానం అని వాళ్ళకి చెప్పడం ముఖ్యం. అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటి లాంచీల్లో? ప్రధానంగా ఇలాంటి లాంచీలో ఏంటంటే గాలి వస్తుందా లేదా దానికి ముందు ఏంటంటే 1 గంట ముందు దీన్ని బ్రేక్ డౌన్ చేసుకోవాలి. లేదా ఏదైనా తీరం తట్టుంటే దాని మీద వచ్చి అక్కడ ఆపుకోవాలి. మహా అంటే 1 గంట ఆగుతాం, లేదా 2 గంటలు. 2 గంటలు ఆలోచించి యాత్రికులు కూడా ఏమంటారంటే నాకు వేగం కావాలి, యాగం కావాలా, యాగం. ఆ యాగం చూసుకుంటారంటే మీదకే యాగం. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం ఇవ్వాలి, నిన్నగాక మొన్న జరిగిన ఈ ప్రమాదం లాంటిది గతంలో ఎప్పుడైనా చూసారా? ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగింది? 1992లో ఈ గోదావరిలోనే అయ్యింది. చూడొచ్చు. ఆ నదీ ప్రవాహానికి సంబంధించి దాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈదురుగాలులు కానీ ఆ నదీ ప్రవాహం తీరుని కూడా అర్థం చేసుకోవడం బట్టి కూడా ప్రమాదాలు జరగకపోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి పడవల్ని కానీ లాంచీలను కానీ నడిపేవారు వాటిని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మంది ఈ తీర ప్రాంతాలకు సంబంధించి రాకపోకలకి ఏ సౌకర్యం లేని కారణంగానే ఎక్కువ మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి కొంతవరకు ప్రయాణికులు ఇక్కడ ఆశ్రయించిన నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి మనకు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. గోదావరిలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి రవి, కెమెరా పర్సన్ రవితో శ్రీకాంత్, NTV, తూర్పుగోదావరి.